ప్లాస్టిక్ రహిత సమాజం మనందరి బాధ్యతని కాకినాడ రూరల్ మండలం ఈవో పిఆర్టీ కె నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. స్వచ్ఛతా వారోత్సవాలలో భాగంగా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని, ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిగే నష్టాలపై మెయిన్ రోడ్లో ప్రతి షాపు వద్దకు వెళ్లి అవగాహన కల్పించామన్నారు. ప్లాస్టిక్ నియంత్రణ ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. పేపరు, క్లాత్ బ్యాగ్స్ వాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, సచివాలయ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం నిషేధిద్దాం, ఆపేద్దాం. ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం. ప్లాస్టిక్ వాడకం వద్దు, నిషేధిద్దాం, నిషేధిద్దాం, నిషేధిద్దాం. స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలని దాని మీద ప్రతి జంక్షన్లోనూ షాపుల వారితోనూ ప్రజలతోనూ మేమేకమై వాళ్ళకి ప్లాస్టిక్ నిర్మూలన మీద అవగాహన కల్పించమని ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈ ఆదేశాలని పాటించి ర్యాలీ చేయడం జరుగుతుంది. వాళ్ళు చైతన్యం తీసుకువచ్చి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి పంచాయతీ కార్యదర్శి వారు, మిగతా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాం. మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి స్వచ్ఛత వారోత్సవాల సందర్భంగా మరి గ్రామాలలో మరి ఈ వారం రోజులు కూడా పారిశుద్ధ్యం, అలాగే బుష్ క్లియరెన్స్, వాటితో పాటు ఈరోజు కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకం నిషేధం, ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మరి ప్రజలతో అలాగే ఈ షాపుల వాళ్ళకి కూడా అవగాహన కల్పించడానికి మరి మేము అలాగే యువపీరెడ్డి గారు, మరి సచివాలయం సిబ్బంది, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ర్యాలీగా షాపుల యజమానులకి ప్లాస్టిక్ వాడక నిషేధం చేయండి, గన్నీ బ్యాగులు వాడండి, అలాగే పేపర్ బ్యాగులు వాడండి అని అందరికీ వివరంగా చెప్పడం జరిగింది. వారికి అవగాహన కూడా కల్పించడం జరిగింది. మేమందరం కూడా దానిలో భాగంగా ర్యాలీ కూడా నిర్వహించడం జరిగినదని తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ.